ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చాలండి. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఎందుకు? మనం ఏం కలిగి ఉన్నాము? మనం ఎక్కడికి వస్తూ ఉన్నాం? మనం ఎవరి గురించి వింటూ ఉన్నాం? ఎవరిని నమ్ముకున్నాం? ఎవరి యొద్ద మనం కనిపెట్టుకుంటూ ఉన్నాం? ఎవరి ద్వారా మనకు మేలు జరుగునని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటూ ఉన్నాం? దేని కొరకు కన్నీరు కార్చి ప్రభు పాదాల యొద్ద ప్రార్థిస్తూ ఉన్నాం? ఇహమందు పరమందును ఆశీర్వాదకరంగా బ్రతకాలి అన్నటువంటి ఒకే ఒక సదుద్దేశము, దేవుని సంకల్పం మనలో నెరవేర్చబడాలి. దేవుని రాజ్య సంబంధిగా ఆయన సన్నిధిలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయనతో నీవు బ్రతకాలి అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే, మనకు ఉద్దేశాలు ఉన్నాయి ప్రియులారా. అవి మన జీవితాల్లో నెరవేర్చబడాలి అనంటే సాధన చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. దేనిలోనైనా పోటీకి మనం వెళ్ళాలి అనంటే, ఆ పోటీలో గెలవాలి అనంటే మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. కనుక దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఉంది కదా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము అక్షయతను, నీతిని వెతుకుచూ ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తారట? కిరీటాన్ని ఇస్తాను. దేవుని సన్నిధిని మనము కలిగిన వారిగా బ్రతికినప్పుడు, ప్రతి శోధనను కూడా మనం జయించుకుంటూ ఉన్నప్పుడు, ఇలా ఎన్నో సందర్భాలు, రెఫరెన్సులు ఉన్నాయి. శోధన సహించేవాడు ధన్యుడు. ఆ శోధనకు నిలిచిన వాడిగా ఉన్నటువంటి వానికి దేవుడు చేసిన వాగ్దానము, ఆయన మనకిచ్చేటువంటి జీవ కిరీటము. ఈ కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహించేదానికి దీని విషయంలో లాక్కునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ వచ్చామంటే నెక్స్ట్ కూడా ఫస్ట్ రావాలి అని అంటే ఏం చేయాలి? ఈ సంవత్సరం కష్టపడినట్లుగానే వచ్చే సంవత్సరం కూడా కష్టపడాలి. అలాగే ఈ సంవత్సరం మనకు 1,00,000 రూపాయలు ఆదాయం వచ్చింది అని అంటే వచ్చే సంవత్సరం ఇంకొక 1,50,000 మనం చూడాలి అని అంటే అంతకంటే అధికంగా కష్టపడాల్సినటువంటి అవసరత ఉంది ప్రియులారా. అలాగనే దేవుని సన్నిధిలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి కృపలో మనము ఆశీర్వదించబడుతూ వెళ్ళాలి అని అంటే మనం సాధన చేయాల్సిన కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మనకిచ్చినటువంటి దానిని, అరే వాడు ఫస్ట్, ఆమె ఫస్ట్, వాళ్ళ సంపాదన, వీళ్ళు బ్రతుకు ఇలా ఉందంటే నేను కూడా దానిలో ఉన్నటువంటి ట్రిక్స్ ఏంటో, మెలకువలు ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఎప్పుడు కూడా నిలబడినటువంటి వారిని గమనిస్తారు. నిలబడాలని ఆశ కలిగిన వారు ప్రియులారా. నిలబడాలని ఆశ లేకుండా ఎప్పుడు పడిపోతూ ఉన్నటువంటి వారు ఎవరిని చూస్తారంటే, పడిపోయిన వారిని చూసినప్పుడు ఏ వ్యక్తి కూడా నిలబడేదానికి బలం ఉండదు. కారణం, నువ్వు గురి పెట్టుకుంది ఎవరిని అంటే పడిపోయినటువంటి వారిని, బలహీనులైనటువంటి వారిని, లోకంలో వెనుతిరిగినటువంటి వారిని, తమ ఇష్టానుసారంగా బ్రతికిన వారిని నువ్వు గురి పెట్టుకొని ఉన్నావు కనుక బలంగా నువ్వు నిలబడలేకపోతూ ఉన్నావు. ప్రభు కార్యాల కొరకు, విశ్వాస విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ విషయంలో. అందుకనే ప్రభు ఒకే ఒక మాటతో కంక్లూజన్ ఇచ్చారనమాట యెషయా ప్రవక్త ద్వారా. ఏమిటనంటే, భూదిగంతముల నివాసులారా, ఏమండి, నా వైపు చూసి రక్షణ పొందుడి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ఎందుకంటే ఆయన వైపు చూసిన వారు రక్షణ పొందుకున్నారు. ఆయన వైపు చూసిన వారు వెలుగుని చూశారు ప్రియులారా. ఆయన వైపు చూసినటువంటి వారికి ఏమండి దేవుని యొక్క ఆశీర్వాదము, స్వస్థతను అనుభవించారు ఈరోజు. అందుకే దిక్కులు చూడకూడదు. ఇటు ఇటు అని కాదు, అనుకోకుండా మెడ తెప్పొచ్చండి. మన మనుషులం కదా, నరాలు ఉన్నాయి కాబట్టి తెప్పొచ్చు. అనవసరంగా తెప్పకూడదు, అనవసరంగా నోరు తెరవకూడదు, అనవసరంగా ఎవరి వైపు చూడకూడదు. అవసరాన్ని బట్టే మనం ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండేదానికి
దేవుడు మనకిచ్చిన రూల్స్. ప్రతి స్థలంలో రూల్స్ ఉంటాయి. హాస్పిటల్ వెళ్తే అక్కడ రాయబడింది మీ సామాన్లకు మీరే బాధ్యులు అని చెప్పి. రైల్వే స్టేషన్లో కూడా ఉంటుంది, బస్ స్టాండింగ్లో చూసేవాళ్ళం, ఇప్పుడు హాస్పిటల్లో కూడా చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇప్పుడు చర్చికి కూడా చెప్పాల్సి వస్తుంది అన్నమాట వచ్చేవారికి. ఏమండి, కారణం ఏంటంటే మీ వస్తువులకు మీరే బాధ్యులు అని చెప్పి చెప్పాల్సి వస్తూ ఉంది. కారణం ఏంటంటే అందరూ స్థిరపడిన వారు, అందరూ పరిపూర్ణులే రారు ప్రియులారా. అయితే అన్ని విధాలైనటువంటి వారు దేవుని సన్నిధికి వస్తారు. అయితే పరిపూర్ణమైనది ఎప్పుడైతే లోపలికి వస్తూ ఉంటుందో, పరిపూర్ణము కానటువంటిది దాని అంతటా అదే ఏమవుతూ ఉంటుంది, నిరర్ధకము అవుతూ ఉంటుంది. అంతవరకు మనం వేచి ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుడు మనల్ని దర్శించు కాలమున మనం ఎప్పుడైతే వినువారిగా ఉండాలి. చూడండి, ఏలీ పిలిచినప్పుడు ఏమండి, ఏలీ పిలిచినప్పుడు దేవుడు పిలిచాడు. ఏలీ యొద్ద సమూయేలు ఉన్నప్పుడు సమూయేలు నేను దేవుని స్వరం వింటున్నాను అనుకోలేదు ప్రియులారా. ఏమండి, చిత్తం ప్రభువా. ఏమండి అంటే తను నమ్మినటువంటి వారినే తను ఏం చేశాడండి, నమ్మకంగా ఉండటానికి తను చేసినటువంటి ఎక్కడైతే వినుటకు చేసిన ఆ బోధను ఏమండి అనుసరించడానికి వచ్చాడో అతన్నే ఎలా చూశాడో తెలుసా, దేవుడుగా ఎంచుకొని చిత్తం ప్రభువా అన్నాడు. ఎన్నిసార్లు దేవుడు పిలిచినా అన్నిసార్లు దేవుడు అనుకోలేదు ప్రియులారా. దైవజనుడు పిలిచాడు అనుకున్నారు. కొట్టు చప్పట్ల గట్టిగా. కనుక దైవజనునికి ఎప్పుడైతే దైవజనుని మాటకు విధేయత కనుపరచడం నేర్చుకున్నారో ఆ మరుక్షణం దేవుడే తన్ను దర్శించాడు. కనుకనే తన కీర్తి ఏమండి ఈ దరి నుంచి ఆ దరికి పాకిపోయింది, వ్యాపించింది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. అద్భుతంగా ఎన్నో సంవత్సరాలు ఇజ్రాయేలీలకు ప్రవక్తగా ఉన్నాడు ప్రియులారా. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఒక సగటు జీవితాన్ని జీవించినటువంటి ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో ఉన్న వ్యక్తి అంత గొప్పగా ఆశీర్వదించబడటానికి దేవుని ఎడల తనకున్నటువంటి శ్రద్ధ, విధేయత. చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా. ఎందుకు ఈ విషయాలన్నీ మీకు తెలియచేస్తూ ఉన్నానంటే, దేవుడు మనకిచ్చిన దానిని అపహరించేదానికి. ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు హయ్యర్ క్లాసులకి ఇంకా 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 వెళ్ళేదానికి మధ్యలో మీకు అన్ని అనుభవమే. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్లో తగ్గుతాయి చూడండి. ఇంటర్మీడియట్లో బాగా వచ్చిన వాళ్ళు బీటెక్కి వెళ్ళేసరికి వాళ్ళకి ఎక్కువైపోయి ఏమండి 1-2 సంవత్సరాలు సరదా ఎక్కువైపోయిద్ది ముచ్చట. అప్పుడు 3-4 సంవత్సరాల్లో పూర్తి చేసుకోకపోతే ఇంట్లో తెలిసిద్దిరా వ్యవహారం అనుకొని అందరు చదువుకున్నోళ్ళు అందరు వెళ్ళి అడగరు కదా, అబ్జర్వేషన్ ఉండదు కదా. అందుకని 4వ సంవత్సరంలో పూర్తి చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. దానికి ఎగ్జాంపుల్స్ ఇక్కడే చాలామంది ఉన్నారు ప్రియులారా. కనుక మనము దేవుడు ఒక స్థితిలోనికి వచ్చిన తర్వాత ఆ స్థాయి తగ్గకుండా ఉండాలి. అంటే అపహరించే వాళ్ళు ఉన్నారు. ఒక చదువులో మనం తక్కువైతే ఇంకొకరు గెలవచ్చేమో, ఆటల్లో ఒకళ్ళు ఓడిపోతే ఇంకొకరు విన్నవచ్చు, గెలవచ్చేమో. కానీ అయితే రక్షణ విషయంలో, మనకిచ్చిన కిరీట విషయంలో ఇది మనిషి అపహరించేటువంటిది కాదు. మనకు విరోధి అయినటువంటి వాడు ఆఖరి క్షణం వరకు ఎప్పుడు కూడా మన మీద ఫైట్ చేస్తాడు ప్రియులారా. ఎంతటి భక్తులనైనా, ఎంతటి పోరాటంలో ఉన్నవారికైనా అది ఆఖరి పోరాటం అని అంటే ఏ పోరాటము? ఆఖరి పోరాటం అంటే చివరి క్షణం వరకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ పోరాటము ఆగదు. అందుకే ఈ పోరాటం ఆత్మీయ పోరాటం అని ఒక వ్యక్తి యవన కాలమునే దేవుని సన్నిధిలో పాడాడు. ఇప్పుడు మన మీద ఫైట్ చేస్తూనే ఉంటాడు సైతాను. విరోధి ఒకడే మనకి. చాలామంది మనకు విరోధ భావంతో ఉన్న ప్రియులారా, మనుషులు మనకి ఎవరు విరోధంగా ఉండకూడదు. బైబిల్ చెప్తున్న బోధ అయినా, మేము అనుసరిస్తూ ఉన్న విధానమైన మనకి ఎవరో విరోధులు కాకూడదు. అయితే శక్యమైనంత వరకు మనుషులందరితో సమాధానంగా
ఉంటాం. అలా అని చెప్పి లోకంలో సామెత ఉంది కదా, ఎద్దుకి ఎదురుగా నడవకూడదంట, గాడిదకి వెనక నడవకూడదంట. మూర్ఖునితో ఎప్పుడూ కూడా ప్రయాణము చేయకూడదు. ఎందుకంటే మూర్ఖంగా ప్రవర్తించేటువంటి వారు ఎదుట మనం నోరు కూడా తెరవకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.